అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన లైలా ఇష్ఫాక్ సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలని ఖండిస్తూ ఇష్ఫాక్ సేను క్షమాపణ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్షమాపణ చెప్పడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇష్ఫాక్ సేను ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాడు, డేర్గా ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు. నా సినిమాని ఎవరు ప్రమోట్ చేయలేదు, నా సినిమాని నేనే లేపుకుంటాను, ఎవరిని లెక్క చేయడు ఇష్ఫాక్ సేను. బేసిక్గా నిజంగా ఆయన ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఆయన ఎవరిని లెక్క చేయడు, దేనికి అసలు లెక్క చేయడు. అలాంటి వ్యక్తి పృథ్వీరాజ్ గారు ఏదో మాట్లాడారు అని చెప్పేసి 150 గొర్రెలు 11 గొర్రెలు అనేసి మాట్లాడారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది లైలా బాయ్కట్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేసి కొన్ని పోస్టులు పెట్టడంతో ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది ఇష్ఫాక్ సేన్. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఇష్ఫాక్ సేన్ ఏంది క్షమాపణ చెప్పడం ఏంది? ఇష్ఫాక్ సేన్ ఇది కాదు కదా, గతంలో కూడా ఇలా లేడు కదా, ఆయన క్యారెక్టర్ ఇది కాదు కదా. ఆయన ఏది కూడా డైనమిక్ వెళ్ళిపోతాడు, డేర్గా వెళ్ళిపోతాడు, ధైర్యంగా వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి క్షమాపణ చెప్పడం ఏంది అని చెప్పేసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా. కానీ నిన్న ఆయన కొన్ని పోస్టులు పెట్టారు, కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత నిజంగా ఇది కదా ఇష్ఫాక్ సేన్ అంటే, ఇలా ఉండాలి కదా ఇష్ఫాక్ సేన్ అంటే అని అనిపించింది. ఆ పోస్టులు విన్న తర్వాత, ఆ పోస్టులు చూసిన తర్వాత ఈ వైసీపీ సోషల్ మీడియా గుక్క పెట్టి ఏడుస్తున్నారు. ఈయన అనవసరంగా నమ్మాము, వీడికి క్షమాపణ చెప్తే మనం నమ్మాము, కానీ వీడికి బుద్ధి రాలేదు, వీడు ఎవడో తగ్గడు వీడు అనేసి మళ్ళీ బాయ్కాట్ లైలా అని చెప్పేసి మళ్ళీ హ్యాష్ ట్యాగులు పెట్టేసి మళ్ళీ పోస్టులు పెడుతున్నారు. ఆయన కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సైడ్లో పెడతాను, మిడిల్ ఫింగర్ చూపిస్తూ కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. సైడ్లో పెడతాను చూడండి. అంటే ఇష్ఫాక్ సేను మీరు ఏమన్నా చేసుకోండి, నా ఏక కూడా పేకలేరు, మీరు నాకు దీంతో సమానం అనే విధంగా ఆయన పోస్టులు పెట్టడం జరిగింది. అది ఇష్ఫాక్ సేన్ అంటే అలా ఉండాలి. అంతేగాని క్షమాపణ చెప్పేస్తాము, సారీ చెప్తాము, సినిమా దెబ్బడిపోద్ది, సినిమా బొక్కడిపోద్ది, ఏమవుద్ది సినిమాకి ఏమవుద్ది? వాళ్ళు ఎవరైతే పోస్టులు పెట్టారు మేము సినిమా చూడమన్నారు, వాళ్ళే వచ్చి రేపు సినిమా చూస్తారు, ఖచ్చితంగా సినిమా చూస్తారు. వాళ్ళు ఏదో హైప్ కోసం ఏదో దేనికోసమో వాళ్ళు కొన్ని పోస్టులు పెడతారు. పోస్టులు పెట్టినంత మాత్రాన సినిమా చూడకుండా ఉంటారా? ఖచ్చితంగా సినిమా చూస్తారు. వాళ్ళు చూడనంత మాత్రాన సినిమాకి వచ్చే లాస్ ఏముంది? సినిమా మంచి హిట్ అవుతుంది, మంచిగా కలెక్షన్ వస్తాయి. ఇలాంటి ఒకరానా కొడుకులు ఎన్ని వాగినా ఎన్ని మాట్లాడినా వాళ్ళు ఇలాగే రాజకీయం చేస్తారు. వాళ్ళు ఆ రోజు క్షమాపణ ఇష్ఫాక్ సేన్ నిజంగా క్షమాపణ చెప్పినప్పుడు కూడా నిజంగా ఆ ప్రభావం ఇండస్ట్రీ మీద కూడా పడద్ది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇష్ఫాక్ సేన్ గారు చెప్తున్నా, ఎందుకంటే ఇలా ప్రతిసారి కూడా సినిమా అనగా పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి, పొలిటికల్గా సెటైరికల్గా డైలాగ్స్ ఉంటాయి, పొలిటికల్గా ఉంటుంది సినిమా కూడా. చాలా సినిమాలో కూడా అయ్యే ఉంటాయి. ప్రతిది కూడా మా పార్టీని ఉద్దేశించి ఈ డైరీలు పెట్టారని చెప్పేసి ప్రతి పార్టీ వాళ్ళ వ్యక్తులు వచ్చి ప్రతి సినిమాని బాయ్కాట్ చేయాలి, ప్రతి హీరోని బాయ్కాట్ చేయాలంటే కుదరద్దా? అవుద్దా ఇది? ఈరోజు నన్ను మీరు ఆ రోజు క్షమాపణ చెప్పారు. ఇలాంటి క్షమాపణ చెప్పిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇంకా రెచ్చిపోయింది. మా దెబ్బకి క్షమాపణ చెప్పేశారు, మా సత్తా అది, మా పవర్ అది, మా సోషల్ మీడియా పవర్ అది, మేము అలా పనిచేస్తాము, మా దెబ్బకి ఎవరైనా సరే క్షమాపణ చెప్పాలి అనేసి వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు, శాడిజం పొందారు వాళ్ళు. ఎవరు కూడా సినిమాలో డైలాగులు ఉన్నాయో, సినిమా ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో మాట్లాడారని చెప్పేసి రాజకీయ నాయకులకి పార్టీలకి క్షమాపణ చెప్పాలని అవసరం లే. నా దృష్టిలో ముఖ్యంగా ఈ వైసీపీకి క్షమాపణ చెప్పాలి అవసరం లెక్కల్లా. వాళ్ళు మీరు తగ్గే కొంది వాళ్ళు తొక్కాలనే చూస్తారు. మీరు తగ్గే కొంది వాళ్ళు తొక్కాలనే చూస్తారు. వాళ్ళకి అదొక ఆనందం, వాళ్ళొక శాడిజం అది. నిజంగా చెప్తున్నా, ఏమని అనుకోండి కానీ వైసీపీ పార్టీ అనేది పడిపోయింది. నాకు తెలిసి ఇక ఆ పార్టీ లేయడం కష్టం. ఆ పార్టీ మళ్ళీ అధికారంలో రావడం, మళ్ళీ ఏదో 70-80 సీట్లు రావటం ఇది కల్లో మాట. ఆ పార్టీకి అంత సీన్ లేదు, ఆ పార్టీ పడిపోయింది. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం యాక్టివ్గా ఉంది, దానికి మాత్రం మెచ్చుకోవచ్చు. ఈ రోజున
సోషల్ మీడియా జనసేన కంటే టీడీపీ కంటే వైసీపీ సోషల్ మీడియా పవర్ఫుల్. ఇది అక్షర సత్యం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయడం ఇది అక్షర సత్యం. వైసీపీ సోషల్ మీడియా పవర్ఫుల్. రెండు పార్టీల కంటే అదే నెంబర్ 1లో ఉంది. అధికారులు ఉన్నప్పుడు సరే డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు విపరీతంగా ప్రభుత్వ సొమ్ము పనిచేశారు, విపరీతంగా ఇచ్చేశారు అని చెప్పేసి గతంలో అనుకోవచ్చు. సరే అందువల్ల అది అలా జరుగుతుందని ఆ వైసీపీ సోషల్ మీడియా ఆ విధంగా ముందుకెళ్తుందని అనుకున్నాం. కానీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా, పార్టీ పడిపోయిన తర్వాత కూడా పార్టీ పురోగతి లేదు, పార్టీ లేచే పరిస్థితి లేదు, దానికి ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి లేదు వైసీపీ పార్టీ. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. దానికి కారణం డబ్బు. వైసీపీ సోషల్ మీడియాకు డబ్బులు పంచడంలో అధికారులు ఉన్నప్పుడు డబ్బులు పంచారు, ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు. విపరీతంగా డబ్బులు పంచేసి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ విధంగా వైసీపీ సోషల్ మీడియా ఉంది. మరి జనసేన కానీ మరి టీడీపీ కానీ ఏమైందో నాకు అర్థం కాల. అధికారంలో ఉండి కూడా మరి ఎంత డల్ అయిపోవడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ఏబిఎన్ ఆయన పేరు కరెక్ట్గా తెలియదు, గుర్తురాలా ట్రిగర్ అవ్వాలా, ఆయన కూడా మాట్లాడారు. అసలు జనసేన సోషల్ మీడియా ఏమైంది? ఒకప్పుడు యాక్టివ్గా ఉండింది, ఇప్పుడు అసలు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారిని కూడా కామెంట్ చేస్తే ప్రొడక్ట్ చేసుకోవడం మానేశారు. అసలు ఏమైంది జనసేన సోషల్ మీడియాకి? అలాగే టీడీపీ సోషల్ మీడియా కూడా సర్దుగా మనకు వెళ్తుంది. అసలు ఏమైంది వీళ్ళకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా వాస్తవం నిజం అది. అసలు జనసేన సోషల్ మీడియా ఏముంది? అలా మేము నలుగురు తప్ప, మేము నలుగురు తప్ప మేము నోరేసుకుని వాగటం తప్ప జనసేన సోషల్ మీడియా చాలా వరకు ఇప్పుడు డల్ అయిపోయింది. ఎవరు యాక్టివ్గా లేరు. ఎందువల్ల లేరు మనకు తెలియదు, కానీ రీజన్ తెలియదు, కానీ మళ్ళీ యాక్టివ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అలాగే టీడీపీ సోషల్ మీడియా కూడా పర్వాలేదు, ఒక రకంగా ఉంది, కానీ మరీ యాక్టివ్గా లేదు. ఈ జనసేన వైసీపీ సోషల్ మీడియాతో పోల్చుకుంటే టీడీపీ వైసీపీ సోషల్ మీడియాతో పోల్చుకుంటే జనసేన సోషల్ మీడియా చాలా డల్గా ఉంది. అసలు జనసేన సోషల్ మీడియా ఉందా లేదా అనే డైనమిక్లో ఉన్నారు. నాకు కూడా అదే కలుగుతుంది. నేను చాలా మందికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, అసలు సోషల్ మీడియా ఉందండి, ఏమైంది సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా పనిచేస్తున్నా లేదంటే వాళ్ళకి సమాధానం సరిగా లేదు. మరి ఎందువల్ల ఏ టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకోట కారణాలు తెలియదు, కానీ సోషల్ మీడియా కూడా జనసేన సోషల్ మీడియా యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది మరి ఎందుకో మరి ఇలా తగ్గిందో నాకే తెలియదు, కానీ ఖచ్చితంగా మళ్ళీ గతంలో ఎప్పుడైతే అధికారంలో రాకముందు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సోషల్ మీడియా పనిచేసామో, ఏ విధంగా అయితే మనం మాట్లాడామో అదే విధంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రండి, సోషల్ మీడియాలో పనిచేస్తున్న జన సైనికులు అందరూ కూడా సోషల్ మీడియాలోకి రండి, సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వండి. ఇలాంటి నీచమైన సోషల్ మీడియా, బుద్ధి తక్కువ సోషల్ మీడియా, పనికి మాలిన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, అలాంటి సోషల్ మీడియాని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాగో పార్టీని నాశనం చేశాం, పార్టీ పడిపోయింది, అది జాకీలు పెట్టినా లేపినా అది లేసే ప్రసక్తే లేదు. వైసీపీ సోషల్ మీడియాను కూడా అధపాతాలను తొక్కేయాలి. లేకుంటే రేపొద్దున ప్రభుత్వం ఏ పనులు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా వాటన్నిటి మీద దుష్ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడుగా చేస్తున్నారు. రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తారు. కాబట్టి వైసీపీ సోషల్ మీడియాని కూడా తొక్కే ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మళ్ళీ రండి, యాక్టివ్ కాండి. ఈ వీడియో సందర్భంగా అందరూ చెప్తున్నా, మళ్ళీ జనసేన సోషల్ మీడియా రండి, యాక్టివ్ అవ్వండి. మళ్ళీ ఇంత గతంలాగా పనిచేయండి, గతంలాగా పోస్టులు పెట్టండి, గతంలాగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని బయటకు తీయండి. మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, చాలా రకాలుగా బాగుంటుంది. సరే, ఇప్పటికే లెంత్ చాలా అయిపోయింది. దీని గురించి ఈ సోషల్ మీడియా గురించి సపరేట్గా ఒక వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఒక వీడియో పర్టికులర్గా వైసీపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీల సోషల్ మీడియా గురించి ఒక సపరేట్గా ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. జై హింద్.